సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే రైతులకు ఒక భారీ శుభవార్తనైతే అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీపై రాష్ట్ర అసెంబ్లీలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి పలు విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ మేరకు ఆ హామీని మేనిఫెస్టోలో కూడా చేర్చి ఎన్నికల ప్రచారంలో భారీ ఎత్తున ప్రచారం కూడా చేసింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేసినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలని ఏకమొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు పలు బహిరంగ సభల్లో చెప్పడం తెలిసిన విషయమే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి విడతల వారీగా చేసే ప్రయత్నం చేసినప్పటికీ అది కార్యాచరణ దాల్చలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేయాలి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేసింది. అసెంబ్లీలోనూ కొట్లాడింది. అయినప్పటికీ ఫలితం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ అంటూ రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి నిధులను సమకూర్చుకుంటూ వాటికి దరఖాస్తులు స్వీకరిస్తూ వాటి అమలుకై కృషి చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనే విషయంపై మల్లు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ విధి విధానాలపై దృష్టి సారించిందని, బడ్జెట్ నుంచి ఈ పథకానికైతే నిధులు కేటాయించడం లేదని, బ్యాంకర్లతో చర్చించి ఈ రుణమాఫీకి సంబంధించి వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు తాము రుణాన్ని చెల్లిస్తామని, రైతులకు బ్యాంకులు ఏకమొత్తంలో ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నామని, బ్యాంకులకు వాయిదాల పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ రుణభారాన్ని చెల్లిస్తుంది. అంటే బ్యాంకులు ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసేస్తాయి. ఆ తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు విడతల వారీగా రుణాన్ని అందించి ఆ మాఫీకి సంబంధించిన అమౌంట్ని అయితే చెల్లిస్తూ ఉంటుంది. ఈ రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేయబోతున్నామని, ఆ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకొని ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే బ్యాంకర్లతో చర్చలు, అలాగే కార్పొరేషన్కి సంబంధించి ఏర్పాటు చేసే విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అసెంబ్లీ ద్వారా చేయడంతో రైతుల్లో అయితే సంతోషం నెలకొన్నట్టే. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు. రాష్ట్రానికి పెనుభారం. 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం అంటే ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయమే. ఈ మేరకు రైతు భరోసాకు సంబంధించి సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించి ఉన్న నేపథ్యంలో కొండలు, గుట్టలు, వెంచర్లు, ఫామ్ హౌస్లకు కూడా రైతు భరోసా గత ప్రభుత్వం ఇచ్చిందని, తమ ప్రభుత్వం అలా కాదని, సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తాము అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి సర్వే చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందా, కొండలు గుట్టలు ఉండి వారు బ్యాంకుల ద్వారా రుణం పొందింటే వారికి కూడా చేస్తుందా లేదా అనే విషయాలు త్వరలోనే విధి విధానాలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి వివరాలను అయితే వెల్లడించనుంది. అంతవరకు వేచి ఉండక తప్పదు. ఏది ఏమైనా 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసి తద్వారా రైతులకు ప్రభుత్వం మేలు చేకూర్చనుండడం సంతోషించే విషయం.